కాళేశ్వరం 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 అప్పుడు కలవరిచ్చినోళ్ళు సైలెంట్ అయినరు, ప్రశ్నించినోళ్ళు ప్రాజెక్టు కథ తవ్వే పనులున్నారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు గురించి రోజుకో ముచ్చట తెలియబట్టే మేడిగడ్డ పిల్లలు కుంగిన కాంచెల్లి కాళేశ్వరం కథలు ఇంకింత జోరైనాయి. అసలు ప్రాజెక్టే అక్కర్రాదని సర్కారోళ్ళు, రిపేర్లు చేస్తే సరిపోతుందని కట్టినోళ్ళు. అసలు కథ తేలుస్తానికి గీళ్ళు లైన్లకు వచ్చిండ్రు. మేడిగడ్డ పిల్లలు ఎందుకు గొంగినాయి, ఎందుకు పగుళ్ళొచ్చినాయి, సుందిల్ల సంగతి ఏంది, బుంగల్పడ్డ అన్నారం ఆగుతుందా, 3 బ్యారేజీల కథ ఏంది, రిపేర్లు చేసుడు అవుతుందా, ఇంకింత ఆగం కాకుండా ఏం చేయాలనో అరస్కరమ్మని కాళేశ్వరం మీద కమిటీ వేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అంటే ప్రాజెక్టుల మంచి చెడ్డలు చూసే సంఘం అన్నట్టు. 4 సభ్యులు, సెక్రటరీ ఉన్న కమిటీ కాళేశ్వరం బ్యారేజీలు అన్ని తిరిగి ఎట్లెట్లా కట్టిర్రు, ఏం నష్టమైంది మొత్తం చూసి 4 నెలల రిపోర్ట్ ఇస్తుందట. అప్పటిదాకా కాళేశ్వరం దగ్గర ఏ పనులు కావన్నట్టు. ఈ ప్రాజెక్ట్ కథ ఏందో తేల్చాలని 3 వారాల కింద నేషనల్ డ్యామ్ సేఫ్టీకి తెలంగాణ సర్కార్ ఉత్తరం రాస్తే ఇప్పుడు కమిటీని వేసిరు అన్నట్టు. గా పనేందో జర జల్దినే వేయండి కోరిండు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. 1,00,000 కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం మీద కమిటీ రిపోర్ట్ ఏమొస్తుందో గానీ ప్రాజెక్ట్ కట్టిన పెద్ద ఇంజనీర్ కేసీఆర్ సారే మేడిగడ్డ మీద కారోళ్ళు ఎవ్వరు మాట్లాడొద్దని ఆర్డర్ వేసిండు. జల్దిగానే అన్ని ముచ్చట్లు సారే చెప్తాడట. టీవీలలో ఇంటర్వ్యూలు, చర్చలు కూడా పెడతాడట్టుల్లో. 1-2 పనులు ఇరిగితే తీసేస్తామా, కొత్తవి పెడతాము, పిల్లలు కూడా గంతే రిపేర్ చేయాలని అనుకొచ్చిండు. అంటే సార్ దృష్టిలా ముసలోళ్ళైనా కూడిపోయే పనులు, బందోబస్తు, సిమెంట్ పిల్లలు 2 ఒకటే అన్నట్టు. కాకుంటే ఈ ముచ్చట ముంగట కాకుండా గులాబీ భవన్ లో పార్టీ లీడర్ల ముంగట చెప్పిండు. కానీ ప్రాజెక్టు చూద్దాం రమ్మని కాంగ్రెస్ వాళ్ళు బస్సులు కడితే పోకుండా నల్గొండలో మీటింగ్ పెట్టిండు. అటెంక బీఆర్ఎస్ పార్టీ తరఫున మేడిగడ్డ టూర్ పెడితే పెద్ద సార్ ఓలేదు, రామన్న పిల్లల దిక్కే చూడలేదు. ఇప్పుడేమో చర్చలు పెడతా ముచ్చట చెప్తానుడే చిత్రం ఉన్నది పో.